హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. 1:100 రేషియో ప్రకారంగా 92,000 ప్లస్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెయిన్స్. ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి స్ట్రాటజీ ఏంటనేది చాలామంది అడుగుతున్నారు. నేను బిఫోర్ వీడియోలో మెయిన్స్కి ఏ బుక్స్ చదివితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని నేను బిఫోర్ వీడియోలో మెయిన్స్కి సంబంధించి బుక్స్కి సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వాటి యొక్క సిలబస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేపర్ 1 అనేది 150 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 అనేది 150 మార్క్స్కి ఉంటుంది, ఓవరాల్గా మనకి 300 మార్క్స్కి ఉంటుందండి. ఓవరాల్గా 300 మార్క్స్కి ఉంటుంది. అయితే పేపర్ 1 150 మార్క్స్కి 150 మార్క్స్లో మనకి 2 ఉంటాయండి. 75 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది, 75కి 75. ఇందులో 2 సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ అందులో ఫస్ట్ సబ్జెక్ట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్. ఇక్కడ చూడండి, సింపుల్గా దాన్ని హిస్టరీ అని చెప్పొచ్చండి. హిస్టరీ అనేది 75 మార్క్స్కి ఉంటుంది. అందులో చూసినట్లయితే ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ద శాతవాహనస్ కానీ లేకపోతే ఇక్స్వాక్ కానీ, సోషో ఎకానమిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, నెక్స్ట్ మనకి విష్ణుకుండని, నెక్స్ట్ ది ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగ, నెక్స్ట్ ఆంధ్ర చాలస్, సొసైటీ, రిలీజియను, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ మీకు సెక్షన్ 1లో ఏం ఇవ్వడం జరిగిందంటే, ఫస్ట్ సిలబస్లో మీకు ప్రీ హిస్టారిక్ కల్చర్ ఇచ్చారండి. అంటే మనకి బిఫోర్ హిస్టారిక్ కల్చర్స్ శాతవాహనస్ ఉన్నాయి కదండి, ఆంధ్ర సంబంధించింది. ఇవన్నీ కూడా మీరు ప్రీ హిస్టారిక్ కల్చర్లో మనకి సెక్షన్ 1లో చదువుకోవాలండి. అదేవిధంగా చూసినట్లయితే సెకండ్ పార్ట్ చూసినట్లయితే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్ ఆంధ్ర బిట్వీన్ 11th and 16th century. ఎవరైతే 11th century నుండి 16th centuryను ఆంధ్రాని రూల్ చేసిన డైనాసిటీస్ ఏంటి, వాటి యొక్క సోషల్ రిలీజియస్ ఏంటి, ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఎక్కువ మీకు బిట్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారంటే లిటరేచర్ నుండి ఎక్కువ బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి కూడా ఎక్కువ బిట్లు రావడం జరుగుతుంది. ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th century ఏడి అండి. సింపుల్గా ఈ రెండు కూడా ఏం చెప్పవచ్చు అంటే ఏపీ హిస్టరీ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, అంటే హిస్టరీయే మొత్తం. తర్వాత చూసినట్లయితే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ ట్రేడ్ సెంటర్స్ ఆంధ్ర అండర్ ద కంపెనీ ఆఫ్ 1857 revolt and its impact on Andhra establishment of British rule, socio-cultural awakening, justice party, self-respect movement, growth of nationalist movement in Andhra between 1885 to 1947, role of socialist and communist under Jamindar and Kisan movement, growth of nationalist poetry, revolutionary literature, నెక్స్ట్ నాటక సంబంధాలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్. ఇవి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ యూరోపియన్కి సంబంధించి వాటికి రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. మనకి 1857 రివోల్ట్ జరుగుతుంది కదండి, అది ఇండియన్ ఓవరాల్గా చూసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ఆ రివోల్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి లేదా ఆంధ్రదేశానికి మనం కనెక్ట్ చేసుకుంటూ చదవాలండి. నెక్స్ట్ ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర Mahasabhas, prominent leaders, events leading to the formation of Andhra State 1953, roles of press and newspapers in the Andhra movement, role of library movement and folk and tribal culture. ఇది కంప్లీట్గా చూసినట్లయితే మనకి ఆంధ్ర మూమెంట్లో మనకి న్యూస్ అండ్ పబ్లిక్ న్యూస్ పేపర్స్ కానీ మూమెంట్కి సంబంధించి లైబ్రరీకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 5th పాయింట్ చూసినట్లయితే మనకి ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవ్వడానికి జరిగే సంఘటనల గురించి మనకి టాపిక్ అండి. నెక్స్ట్ మహాసభస్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్స్, నెక్స్ట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014 అండి. ఇది మనకు ఓవరాల్గా ఏంటంటే ఏపీ హిస్టరీ అండి. ఏపీ హిస్టరీ అనేది మనకి 75 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఈ ఏపీ హిస్టరీని మీకు క్లియర్గా ఒక బుక్ అయితే నేను రిఫర్ చేయడం జరిగింది, అది జోగినేరి గారిని.
మీరు ఆ బుక్ అప్డేటెడ్ బుక్ తీసుకోండి. మీకు బిఫోర్ వీడియోలో క్లియర్గా ఇమేజెస్తో కూడా మీకు చూపించడం జరిగింది. ఆ బుక్ అప్డేటెడ్ వెర్షన్ తీసుకోండి. ఆ బుక్ ఎందుకు చెప్పానంటే లాస్ట్ నోటిఫికేషన్లో అవుట్ ఆఫ్ ది 75 క్వశ్చన్స్కి 69 క్వశ్చన్స్ కూడా ఆ బుక్ నుండే రావడం జరిగింది. అంటే ఆ బుక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ బుక్ని తీసుకోండి. తర్వాత సెక్షన్ బి చూసినట్లయితే ఇండియన్ పాలిటీ. మీకు ఇండియన్ పాలిటీ చూసినట్లయితే మీకు ఒక బుక్ అనేది మీకు చెప్పడం జరిగింది. అదే లక్ష్మీకాంత్ అండి. ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది యూపీఎస్సీ లెవెల్లో యూజ్ అవుతుంది కానీ ఖచ్చితంగా కాబట్టి మీరు ఆ బుక్ తీసుకోండి. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అంటారు, అండ్ ద రిలేషన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవి మనకి పార్ట్ 6లో ఉందండి. 7లో చూసినట్లయితే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, టైప్స్ ఆఫ్ లెజిస్లేటివ్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అని 3 మేజర్గా చదువుకుంటాం. అదేంటంటే మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 బాడీస్ గురించి మనం నేర్చుకుంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ద లెజిస్లేషన్, నెక్స్ట్ యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిలబస్లో కవర్ చేయాలండి. నెక్స్ట్ చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్. నెక్స్ట్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఆర్టీఏ, లోక్పాల్ అండ్ లోక్యాప్. సింపుల్గా చూడండి, కంప్లీట్గా పాలిటీ బుక్ని ఇటు నుండి అటు మొత్తం రివిజన్ చేసి మినిమంగా మీరు ఈ పాలిటీని మీరు కవర్ చేయాలంటే ఇక్కడ చూడండి అప్డేటెడ్తో లేటెస్ట్ ఈవెంట్స్తో మీరు లింకప్ చేసి కూడా చదవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి కొన్ని అమెండ్మెంట్స్ అనేవి లేటెస్ట్గా చేయడం జరుగుతుంది. కొన్ని సుప్రీంకోర్టు ఇష్యూస్ అనేవి తీర్పులు ఉంటాయి. అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కేసెస్. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్, నీడ్ ఫర్ రిఫార్మ్స్, రాజమన్నార్ కమిటీ, సర్కార్ కమిటీ, పంచే కమిషన్, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, రికగ్నైజేషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా, ఇవన్నీ కూడా మనకి పాలిటీలో ఉన్నాయండి. తర్వాత సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, నెక్స్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ దర్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ చూడండి మీకు ఏపీ హిస్టరీలో 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అంటే 5 టాపిక్స్ అని చెప్పుకోండి. ఆ టాపిక్ని ఇండివిజువల్గా మీరు చదువుకోండి. 5 చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇండియన్ పాలిటీలో 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా 75 మార్క్స్కి. ఇక చూసినట్లయితే పేపర్ 2 అనేది 150 మార్క్స్కి ఉంటుంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మీకు చెప్పడం జరిగింది. ఏపీ ఎకానమీకి ది బెస్ట్ బుక్ ఏంటంటే చిరంజీవి సార్ బుక్, లేదా రీసెంట్గా రాజు సార్ బుక్ ఒకటి వచ్చింది. ఆ బుక్ని మీరు ఫాలో అవ్వండి. లేదంటే మొత్తం ఎవరైతే ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళకి చిరంజీవి సార్ బుక్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఆ బుక్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది. దట్టు ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు అప్డేటెడ్గా చదవండి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ అండ్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ అండ్ నీతి ఆయోగ. ఇవి మనకి బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇవి మనకి స్టాటిక్ ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోవాల్సి వచ్చి ఉంటుంది. ఇక మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్స్ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయండి. ఇందులో మనకి చూసినట్లయితే ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫంక్షన్స్, మానిటరీ పాలసీ. నెక్స్ట్ మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇండియన్ బ్యాంకింగ్, స్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ రిఫార్మ్స్, ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ రెమెడీస్, అండ్ ఇండియాస్ fiscal policy, fiscal imbalance and deficit finance, fiscal responsibilities, Indian tax structures, GST, goods and service tax, recent Indian budget, India's balance of payment, BOP, FDI.
మనకి రీసెంట్గా ఇండియన్ బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ బడ్జెట్ ఖచ్చితంగా మనకు రీసెంట్గా జరిగే గ్రూప్ 1లో చాలా క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బడ్జెట్ని ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా చదవాల్సి ఉంటుంది బడ్జెట్ని. ఇక్కడ చూసినట్లయితే అగ్రికల్చరల్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్స్ అండ్ సర్వీస్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చరల్లో చూసినట్లయితే మనకి క్రాపింగ్ ప్యాటర్ను, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చరల్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్, అగ్రికల్చరల్ ప్రైసింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా, ఎంఎస్పి, procurement issues and price and distribution, industrial development in India, patterns and problems, new industry policy 1991, disinvestmental, easy of doing business, industrial sickness, causes of consequences and remedial measures, service sectors, growth and contribution of service sector in India, role of IT and ITS industry in development. Next, structural of Andhra Pradesh economy and AP economy గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేమ్ అండి. స్ట్రక్చర్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ జీడిపి, జిఎస్డిపి అంటారండి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. తర్వాత పీసీ అంటారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెబిట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్సీ, ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్సీ, రీసెంట్ ఏపీ బడ్జెట్. ఇది మనకి 4లో ఉందండి. 5లో చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇవి మనకి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వచ్చు, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఇన్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ అండి. కంప్లీట్గా ఏపీ బడ్జెట్ కూడా ఏపీకి సంబంధించి కంప్లీట్గా చదవాలండి. ఇక్కడ మీకు పేపర్ అనేది డిఫికల్ట్గా ఎక్కడ ఇస్తున్నారంటే ఎకానమీలో 75 మార్క్స్కి ఎవరైతే మినిమం 50+ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సెలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిమైనింగ్ అన్నీ చదివేస్తారండి. ఎకానమీలో మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా వాళ్ళు రేస్లో ఉంటారు వాళ్ళు. ఇక చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక న్యూ అడ్వాన్స్డ్ టాపిక్ అండి ఇది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. చాలా ఎక్కువ మంది కూడాను దీనికోసం సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడండి, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అండి. చూసినట్లయితే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్స్ స్పేస్ టెక్నాలజీ, launch vehicles of India, recent Indian satellite launches and its applications, Indian Space Science Mission, Defense Technology, Defense Research and Development Organization DRDO, next IGMDP అంటే Integrated Guided Missiles Development Program, next ICT అండి, Information Communication Technology ICT, అదేవిధంగా నేషనల్ పాలసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా మిషన్, ఇన్నోవేట్ అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్ అండ్ ఇంపాక్ట్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీస్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీస్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ చూసినట్లయితే పాలసీస్ అండ్ ప్రాజెక్ట్స్, ఇన్స్టాల్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా, నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, భారత్ స్టాగ్ నామ్స్ అండ్ నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అండ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇన్ ఇండియా, న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్. ఇవి మనకి ఎక్కడ ఈ చూడండి, మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే సిలబస్ మెన్షన్ చేస్తారో ఆ సిలబస్ కంప్లీట్గా చదివేయాలండి. కంప్లీట్గా చదివేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎకో సిస్టమ్, బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు 2 బుక్స్ ఉన్నాయండి. ఒకటి విన్నర్స్ పబ్లికేషన్ ప్రెస్ నారికేషన్ అనే ఒక బుక్ ఉంది. అదేవిధంగా మీకు త్రిబుల్-ఆర్ అనే ఒక పబ్లికేషన్ ఉందండి. ఈ త్రిబుల్-ఆర్ పబ్లికేషన్ కూడా మీకు యూజ్ అవుతుందండి. బుక్స్ కోసం మీరు కంగారు పడ అవసరం లేదు. మరొకసారి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ నుండి చెప్తాను చూడండి. ఇక్కడ ఏపీ హిస్టరీ ఉందండి. ఏపీ హిస్టరీ అది ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే అది మెయిన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏపీ హిస్టరీ చూసినట్లయితే జోగ్ నైట్స్ అనే బుక్ ఉంటుందండి. ఆ బుక్ మీరు తీసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ చూసినట్లయితే
లక్ష్మీకాంత్ అండి. ఆ బుక్ మీకు యూపీఎస్సీ లెవెల్ వరకు పనికొస్తుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇండియన్ ఏపీ ఎకానమీ చిరంజీవి సారు బుక్ తీసుకుంటే సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు చెప్పాను, ప్రసన్ విన్నర్స్ పబ్లికేషన్ అండ్ ఆల్సో త్రిబులర్ ఈవెంట్ తీసుకుంటే దట్టు ఎవ్రీడే మీకు ఏం చేయాలంటే మీరు మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ కానీ తీసుకొని మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి. మీకు రెగ్యులర్గా జూలై 28 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.